నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కవేస్తుందంటూ నాయకుల ఆరోపణ సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఘనంగా 60వ పుట్టినరోజు వేడుకలు దేవతా వృక్షాలు నాటిన రోటరీ సభ్యులు 20వ తేదీన ప్రముఖ హరికథకులు నన్నపనేని సాంబశివరావు పదవ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన నన్నపనేని రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కళాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించిన నన్నపనేని రాంబాబు ప్లాస్టిక్ మానవ సమాజానికి ఎంత చేటు చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిలో చైతన్యం తీసుకొచ్చి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించే చర్యలను మున్సిపల్ పురపాలక సంఘం చేపడుతుందని కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రత్యేకంగా అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్లాస్టిక్ వలన ఏర్పడుతున్న అంతులేని కాలుష్యం ప్రజలకు తెలియజేయడంతో పాటు వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా 3వ శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అంతేకాక కర్రీ పాయింట్స్, హోటల్స్, నిత్యావసర వస్తువులు అమ్మే షాపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. కాగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కి 2024 సంబంధించి ఓడిఎఫ్ లో 27వ ర్యాంకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో 547వ ర్యాంకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతి తెలియజేశారు. మనకి 3వ శనివారం స్పెషల్ సాసా ప్రోగ్రాం కింద స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా రేపు పట్టణం ప్రాంతం అంతా కూడా మనకి అంతులేని కాలుష్యం అనే కాన్సెప్ట్తో దేనివల్ల ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్ని అనర్థాలు వస్తాయో దాన్ని అవగాహన పరచడానికి కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. అట్లాగే పురపాలక సంఘ పరిధిలో ఈ ప్లాస్టిక్ వినియోగదారులైనటువంటి అనేక సంస్థలు, ఉదాహరణకు మనకి పట్టణంలో ఈ కర్రీస్ అమ్మే పాయింట్స్, హోటల్స్, అలాగే కొన్ని ఫంక్షన్ హాల్స్, మిగతా కొన్ని చోట్ల చాలా ఆహార పదార్థాలు కూడా విషమయమయ్యే అవకాశం ఉన్నటువంటి ప్లాస్టిక్ను వాడుతూ ప్రజలకు జీవనశైలిలో చాలా అనారోగ్య కారణం అవడానికి అవకాశం ఉంది. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇకపై తెనాలి పట్టణంలో అలాంటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అందరికీ అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేయడం భాగంగా రేపు మన పురపాలక సంఘ కార్యాలయం దగ్గర మున్సిపల్ మార్కెట్ దగ్గర నుండి గాంధీ చౌక్, అట్లాగే బోస్ రోడ్డు మీద బోస్ రోడ్డు, అట్లాగే తర్వాత అక్కడి నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు చిన్న ర్యాలీ లాగా మేము ఎంప్లాయీస్ అందరం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో ముఖ్య అతిథులుగా మరి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే మంత్రివర్యులు గారు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే మన సబ్ కలెక్టర్ గారు, మేము ఎంఆర్ఓ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా ఇకపై పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై సంపూర్ణంగా మేమంతా కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తామని, మన పట్టణ ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తెనాలి పురపాలక సంఘాన్ని చేయడానికి ప్రజలు, వ్యాపారస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు సాగాలని మేము అందరిని కోరుకుంటూ 2024 సంవత్సరానికి సంబంధించి స్టేట్లో మనం 27వ ర్యాంకు మన ఓడిఎఫ్ మీద సాధించడం జరిగింది. అలాగే ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ అనేది ఎక్కడ మలమూత్ర విసర్జన, ఆరు బయట విసర్జన జరగకుండా తీసుకున్న చర్యలకు గాను మన స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చి సర్వే చేసి దాన్ని మనకు 27వ ర్యాంక్గా మనకి పరిగణించడం జరిగింది. అలాగే నేషనల్ వైడ్గా మనం 547 ర్యాంక్ సంపాదించాము. అలాగే ఓడిఎఫ్ వచ్చేటప్పుడు డబుల్ ప్లస్ సంపాదించాము మనము. అంటే ప్లస్ వస్తుంది మామూలుగా, లేకపోతే మామూలు 0 వస్తుంది, కానీ మనం డబుల్ ప్లస్ వరకు ఎదగటానికి చేసాం. ఓడిఎఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాము. అట్లా గార్బేజ్ ఫ్రీ సిటీ కూడా ఫస్ట్ స్టార్ రేటింగ్లో ఉన్నాము. ఇది ప్రజలందరూ గమనించండి. ఇదంతా
తెనాలిలోని కొత్తపేటలో గల మహిళా మండలి హాల్లో లైబ్రేరియన్గా పనిచేస్తున్న కొండూరి అంజనీ కుమారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అంజనీ కుమారి సేవలను కొనియాడారు. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి లైబ్రేరియన్గా పనిచేస్తున్న కొండూరి అంజనీ కుమారి పెదరావూరు బదిలీ అయిన సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎంతో చిత్తశుద్ధితో అంజనీ కుమారి చేస్తున్న కృషిని తాను చూశానని, ఆమె వద్ద చదువుకున్న 14 మంది విద్యార్థులు నేడు ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే పెదరావూరు గ్రామంలో కూడా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో కొలకలూరు నుంచి తెనాలి మహిళా మండలి లైబ్రేరియన్గా వచ్చిన సుజాతను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం విజయలక్ష్మి, మండల విద్యాశాఖ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి, పట్నాల నాగేంద్ర, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహిళా మండలి బిల్డింగ్లో ఉన్న లైబ్రరీలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న కొండూరు అంజనీ గారు పెదరావూరు బదిలీ అయిన సందర్భంగా ఇక్కడ చిన్న ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు సిబ్బంది అంతా కలిసి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మహిళా మండలి బిల్డింగ్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ మధ్య మీ అందరికీ తెలుసు, దాత మేడం గారు మనకి దీని డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళా మండలి బిల్డింగ్లోనే మనం మెప్మా ఆఫీస్ని కూడా షిఫ్ట్ చేసుకున్నాం ఈ మహిళలకు ఉపయోగపడే విధంగా. అప్పుడు ఈ మహిళా మండలి బిల్డింగ్ మన పేరుతో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో లైబ్రరీని ఫస్ట్ టైం విజిట్ చేసాం. లైబ్రరీలో మేడం గారు అంజనీ గారు డెడికేటెడ్గా సర్వీస్ చేయడం, ఇక్కడ స్టూడెంట్స్తో వాళ్ళకి చదువుకు సంబంధించిన అంశాల్లో వారితో మాట్లాడుతూ ఉండడం నేను గమనించాను. ఇక్కడ చదువుకున్న పిల్లలు సుమారు 14 మంది జాబ్స్ మరి సంపాదించారంటే నిజంగా మరి లైబ్రరీయన్ గారి గొప్పతనం అనేది చెప్పాలంటే మహిళలను ఒక సోదరీమణులుగా గుర్తించి వారిని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు, మన తెనాలి పట్టణానికి ఎంఆర్ఓగా వచ్చినందుకు సార్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మహిళల పట్ల. అలాగే అంజనీ గారు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు దీనికి. అంటే ఈ బిల్డింగ్ చాలా అది వరకు పెచ్చులూడిపోయి ఎప్పుడో 69లో నిర్మించిన బిల్డింగ్ని కొత్తగా రంగులేయించి షిఫ్ట్ చేసుకుని లైబ్రరీ ఇక్కడ రన్ చేయటము, అందరితో మాట్లాడటము, అది గవర్నమెంట్కి రిజిస్టర్ చేసే విషయంలోనూ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే గుంటూరులోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కుంచువరం వద్ద గల పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరంలో అన్ని విభాగాలకు చెందిన వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయని చెప్పారు. నందివెలుగు సమీపంలోని కుంచువరం వద్ద గల పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని గుంటూరుకు చెందిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్యుల చేత నిర్వహించబడుతుందని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం 9 గంటల నుండి వైద్య శిబిరం జరుగుతుందని, అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య సేవల్ని అందించనున్నారని ఆయన తెలియజేశారు. దీనిని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో షేక్ ఖలీల్, డి చక్రవర్తి చౌదరి, టి శ్రీనివాస్ బాబు, కటారి వాసుదేవ నాయుడు, గుర్రం హరి, కృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కొంచెవరం గ్రామం సమీపంలో చారిటబుల్ ట్రస్ట్, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రముఖులైనటువంటి వైద్య నిపుణులు అక్కడ హాజరవుతున్నారు. అన్ని విభాగాల సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా అక్కడ వస్తారు. ఆసక్తి గల వాళ్ళు, తర్వాత వైద్య సహాయం కలిగిన వారు. ఎందుకంటే ఇది ఉచిత మెగా వైద్య శిబిరం కాబట్టి సాధారణ సామాన్య ప్రజలు కూడా హాజరయ్యి తగు సహాయం, వైద్య సహాయం పొందవచ్చు. మేము ఈ పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, వృద్ధాశ్రమ నిర్వహణ ఏది చేసినా మా పూజ్యులు గురువుగారు, మా అందరికీ గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీ డిఎల్ కాంతారావు గారి సహాయ సహకారాలతోటే గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ సేవా కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నిర్వాహకులైనటువంటి శ్రీ డేగల ప్రభాకర్ రావు గారు ఒక గొప్ప మానవతావాది. కరోనా సమయంలో కొన్ని వేల మందికి
ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ ఇచ్చి చాలామందికి ఆయన ప్రాణదాత అయ్యారు. వారిని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వెంటనే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మన వైద్య సహాయ సహకారాలు అందాలి అని చెప్పేసి అని ఆయన వైద్య శిబిరాన్ని అన్నీ అంటే దానిలో కన్సల్టెన్సీ, ఉచిత కన్సల్టెన్సీ, ఉచితంగా టెస్టులన్నీ కూడా ఇంక్లూడింగ్ హార్ట్కి సంబంధించినవి కూడా అన్నీ రక్త పరీక్షలు కానివ్వండి, మిగతా పరీక్షలు అన్నీ కూడా ఆయన ఉచితంగా చేయించడమే కాకుండా కొన్ని లక్షలాది రూపాయల మందులు కూడా పేషెంట్స్కి ఉచితంగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో కెనాన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఫోటోగ్రఫీ, వీడియోలో వస్తున్న సాంకేతిక టెక్నాలజీని తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ మండపంలో కెనాన్ వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో లేటెస్ట్గా సాంకేతిక పరంగా అధునాతనంగా వస్తున్న మార్పుని తెలియజేయడంతో పాటు దాన్ని అందిపుచ్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అనేక విషయాల్ని వీడియో ఫోటోగ్రాఫర్స్కు వరుణ్ సాయి కృష్ణ, శ్రీనివాసరావులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ ల్యాబ్ అధినేత గండికోట ప్రసాద్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ధరణికోట శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవ సలహాదారు సిద్ధుల సాయినాథ్, అసోసియేషన్ అధ్యక్షులు సుద్దపల్లి సాంబశివరావు, కార్యదర్శి బాబీ, ట్రెజరర్ చంద్రశేఖర్, కార్యనిర్వహణ కార్యదర్శి సునీల్, పిఆర్ఓ కుర్రా మహేష్, వైస్ ప్రెసిడెంట్ గౌతమ్, జాయింట్ సెక్రటరీ దీపక్, రవి మరియు కార్యవర్గ సభ్యులు రామరాజు, చుక్కపల్లి రమణ, నాగేశ్వరరావు, చందు, చిన్ని తదితర వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. తిరిగిరాని కాలాన్ని, మరుపురాని మధురక్షణాలని మధురంగా అందించే ప్రక్రియ ఛాయాగ్రహణం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఫోటోగ్రాఫర్స్ అభివృద్ధి కొరకు, వారింకా జ్ఞాన సంపార్జన కొరకు మా వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ముందుంటుంది. ఈ వర్క్షాపు కెనాన్ కంపెనీ వారి సౌజన్యంతో దన్సెట్ రాంబాబు గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఫోటోగ్రాఫర్, అయినా చాలా పేరున్నటువంటి ఫోటోగ్రాఫర్. ఆయన కెనాన్ ఫ్యాకల్టీగా ఈ రోజున మన తెనాలి పట్టణానికి విచ్చేసి స్థానిక ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో వారు ఫోటోగ్రఫీ మీద, వీడియో ఎడిటింగ్ మీద క్లాసులు చెప్పడం జరిగింది. వారు చాలా మంచి విషయాలు, ఫోటోగ్రాఫర్స్కి ఉపయోగపడేటువంటి విషయాలు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం మనం కండక్ట్ చేయడానికి, మన అసోసియేషన్ కండక్ట్ చేయడానికి విజయవాడ సాయికృష్ణ ఫోటో స్టోర్స్ వారు, అలాగే తెనాలి ప్రసాద్ ల్యాబ్ వారు సహకరించారు. మన కెనాన్ కంపెనీ తరఫున వరుణ్ రెడ్డి గారు వారు కూడా వారి గ్రీటింగ్స్ తెలియజేసి, ఇంకా ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి వారు కెమెరాలు ఆ గైడెన్స్ విషయంలో వారు ఎంతగానో కోఆపరేట్ చేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెనాలి పట్టణ ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి. ఈరోజు తెనాలి పట్టణంలో వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున కెనాన్ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందండి. ఇది టెక్నాలజీ పరంగా ఆల్రెడీ ఓల్డ్ వచ్చేసరికి మిర్రర్ కెమెరాలు ఉండేయండి. మిర్రర్ కెమెరా నుంచి మిర్రర్లెస్ కెమెరాకి అభివృద్ధి చెందాక చాలామంది ఈ టెక్నాలజీని అందుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మిర్రర్ అంటే ఏంటి, మిర్రర్లెస్లో వచ్చేసరికి వెయిట్లెస్ అయిపోయి బాడీ టెక్నాలజీ 4K రికార్డింగు, 4K 60 ఫ్రేమ్స్, 4K 30 ఫ్రేమ్స్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఇవన్నీ అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటే మన ప్రెసిడెంట్ సాంబయ్య గారు ప్లస్ బాబీ గారు మనల్ని ఇలాగ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దీనికి కెనాన్ కంపెనీ వారితో మాట్లాడి, కెనాన్ కంపెనీ ఏఎస్ఎం గారు వరుణ్ గారితో మాట్లాడి మనం ఈ ఫోటో వర్క్షాప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలామంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారండి. తెనాలి పట్టణ ఫోటోగ్రాఫర్లందరికీ మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న కార్మికులు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. సంవత్సర కాలంగా ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశామని, అయినప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కవేస్తుందని సిఐటి నాయకులు అన్నారు.
జీతాలు పెంచమని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని నాయకులు ఆరోపించారు. సత్వరమే నాయకులను పిలిచి ప్రభుత్వము చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, ఎన్ సురేష్ బాబు, ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్, పి చక్రి, షేక్ గౌస్, సిహెచ్ గోపీకృష్ణ, ఎం సతీష్, డి శ్రీధర్, ఎం కృష్ణ, షేక్ బాషా, ఎన్ గోపీచంద్, ఎం సునీల్, షేక్ కరీం, జి గోపీనాథ్, ఎం రాజేష్, వి ఉపేంద్ర తదితర నాయకులున్నారు. బాధ్యత గల ప్రభుత్వాలు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె చేయనీయకుండానే చర్చలు జరిపి ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. మీరు సమ్మెలకు వెళ్ళాల్సిన ప్రభుత్వం అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ పట్ల సానుకూలమైన దృక్పథంతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పాల్సింది పోయి కనీసం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి ధోరణితో ప్రభుత్వం ఉంటా ఉంది. దీనివల్ల మేమే కాకుండా సమ్మె చేస్తున్న కార్మికులు మేమే కాకుండా ఈ స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అందువల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నాయకుల్ని పిలవండి, చర్చలు జరపండి, వాళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కారం చేయండి, సమ్మెకి ఫుల్ స్టాప్ పెట్టండి, సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ధోరణి ఎలా ఉందంటే ప్రజలను పూర్తి ఇబ్బందులు పాలు చేసిన దాకా ఈ ప్రభుత్వం మేనవేశాలు లెక్కపెట్టేట్టుగా ఉంది. ఎందుకంటే గత మున్సిపల్ కార్మికుల సమ్మె ఎప్పుడు చూసాం, అంగన్వాడీ సమ్మె ఎప్పుడు చూసాం. కానీ మున్సిపల్ కార్మికుల సమ్మె కానీ, ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఈ విభాగంలో పనిచేసే వాళ్ళు మొత్తం పూర్తిగా సమ్మెలకు ఉంటే ఎక్కడెక్కడ మొత్తం స్తంభించిపోతుంది. ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్లు మొత్తం బయటకు వస్తే ఆఫీస్ పని ఆగిపోతుంది. అలాగే వాటర్ కృషిలో పని ఆగిపోతే పట్టణ ప్రజలకు నీళ్ళు అందించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితి కల్పించడానికే ప్రభుత్వం సంకల్పించినట్టు కనిపిస్తుంది. కనుక ప్రభుత్వం తన విధానాలు విడనాడి వెంటనే నాయకులు పిలిచి సమస్య పరిష్కారం కోరుతున్నాం. తెనాలిలోని ప్రముఖ హరికథ కథకులు స్వర్గీయ నన్నపనేని సాంబశివరావు భాగవతార్ 10వ సంస్మరణ సభను స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం జరుగుతుందని కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే రోజు శ్రీకృష్ణ రాయబారం, భక్త మార్కాండేయ, నర్తనశాల, హరికథ గాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రముఖ హరికథ కథకులు స్వర్గీయ నన్నపనేని సాంబశివరావు భాగవతార్ 10వ సంస్మరణ సభను 20వ తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 3 గంటల నుండి వివిధ కళా ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. దీనిలో భాగంగా ప్రముఖ హరికథా కళాకారులచే శ్రీకృష్ణ రాయబారం, భక్త మార్కాండేయ, నర్తనశాల వంటి హరికథలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అంతేకాక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారని, వారి చేతుల మీదుగా పేద కళాకారులకు సత్కారం నిర్వహించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగే సభా కార్యక్రమంలో విన్నకోట రాజకుమారి, చందు రామారావు, తోటకూర వెంకట రమణారావు, బుర్రా జయలక్ష్మి, కరేటి శ్రీనివాసరావు, కోట అక్కేశ్వరరావు, హరిదాసు గౌరీశంకర్, విన్నకోట రామకుమారి, బెజ్జంకి నాగమణి ప్రభృతులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గ్యాలం వేణు, తోటకూర వెంకటరమణారావు, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, రావినూతల ఉమానాయుడు, పినపాటి సురేష్, విజయసారథి పాల్గొన్నారు. హరికథ భాగవతార్ స్వర్గీయ శ్రీ నన్నపనేని సాంబశివరావు గారి కుమారుడిగా ఆయన సంస్మరణ సభను ఈ నెల 20వ తేదీ అనగా ఆదివారం మన కొత్తపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరపడానికి నిశ్చయించాం. ఆ రోజున సాయంకాలం 3 గంటల నుంచి ఆయనకు కళా నీరాజనంగా, ఆయన ప్రముఖ కళాకారుడు, హరికథా కళాకారుడు కాబట్టి ఆయనకు ఒక కళా నీరాజనం, స్వరార్చన అంటారు. ఆ స్వరార్చనలో భాగంగా సాయంకాలం 3 గంటల నుంచి కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మన ప్రీతమ నేత, మన తెనాలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, అలాగే శ్రీ సాంబశివరావు గారి
సంస్మరణ సందర్భంగా అర్హులైన పేద కళాకారులకు ఆర్థిక సహాయం కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా జరిపించడం జరుగుతుంది. తెనాలి కళల కాలాచి అనే ఒక పేరుని మరి సార్థవంతం చేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి పూనుకున్నటువంటి కళాకారుడైనటువంటి నన్నపనేని రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కళాకారులే కాకుండా కళాభిమానులే కాకుండా ప్రజలు కూడా ఆహ్వానం ఉంది. అందరూ చక్కగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రముఖ సీనియర్ డివి సుబ్బారావు గారి మనవడు మరి జూనియర్ డివి సుబ్బారావు గారిచే కాటిసీను కార్యక్రమం కూడా సాయంత్రం 6 గంటలకి ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా మనకి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆహ్వానిస్తూ మా ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహోదరుడు విద్యాదానకర్ణ బిరుదాంకితులైనటువంటి తెల్లాకుల వెంకటేశ్వర భక్త భాగవతుల యొక్క ప్రియ శిష్యుడు మా అన్నయ్య నన్నపనేని సాంబశివరావు భాగవతారు గారు, రేడియో అండ్ టీవీ ఆర్టిస్టు, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సంస్మరణ సభ 10 సంవత్సరాల తర్వాత మేము జరుపుకుంటూ ఉన్నాము. అలాగే మా కళాకారులే కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రముఖ సామాజిక సేవా తత్పరుడు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తన 60వ పుట్టినరోజు వేడుకలను రోటరీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలంలోని కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అభివృద్ధికి అలాగే మానవ దృక్పథంతో పూర్ణచంద్ చేసే సేవా కార్యక్రమాల్ని కొనియాడారు. దుగ్గిరాల మండలంలోని కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆవరణలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని దేవతా వృక్షాలను నాటారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, మంగళగిరి తెనాలి క్లబ్ ప్రెసిడెంట్లు సభ్యుల మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసిన సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్నకుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంలోనే కాక మానవతా దృక్పథంతోనూ అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన అందిస్తున్నట్టు సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా క్లబ్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విధంగా పలువురు రోటరీ క్లబ్కు చెందిన సభ్యులు, అధ్యక్షులు మాట్లాడుతూ ఈదర వెంకట పూర్ణచంద్ రోటరీలోనే కాక సోషల్ యాక్టివిటీస్లోనూ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ లీడర్ అనిల్ చక్రవర్తి, తెనాలి క్లబ్ ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు, సెక్రటరీ జీవి నారాయణ, మంగళగిరి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రగడ రాజశేఖర్, నిరంజన్ గుప్తా, క్లబ్ సభ్యులు గాజుల శ్రీనివాస్, మురళి, నన్నపనేని బాలకృష్ణ, ఓబులారెడ్డి తదితర క్లబ్ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 60వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. సో అందులో భాగంగా ఆయన చేసిన అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఇవాళ కూడా ఇక్కడ మంచి కార్యక్రమం అనేది జరగడం, గుడిలో చాలా దేవదారు వృక్షాలు అనేవి పెంచడం, అలానే అనేక కార్యక్రమాలు అనేవి సామాజిక పరంగా ఈదర పూర్ణచంద్ రోటరీలోనే కాకుండా తెలుగుదేశం పార్టీలోని అలానే ఇతర బయట కార్యక్రమాలకు కూడా ఎన్నో వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది మా అందరికీ చాలా సంతోషం. ఇక్కడ తెనాలి వైకుంఠపురం సభ్యులందరం ఇక్కడ ఉన్నాము. మా అందరి తరఫున రోటరీ జిల్లా 3150 తరఫున అసిస్టెంట్ గవర్నర్ అయిన ఈదర పూర్ణచంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. ఈదర వెంకట పూర్ణచంద్ గారు రోటరీలో ఒక అసిస్టెంట్ గవర్నర్గా డిస్ట్రిక్ట్ 3150లో అసిస్టెంట్ గవర్నర్గానే మాత్రమే కాకుండా ఆయన సోషల్ యాక్టివిటీస్లోను కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఆయన 60వ జన్మదినం సందర్భంగా ఈరోజు కంఠంరాజు కొండూరులో ఉన్నటువంటి అమ్మవారి సన్నిధి దగ్గర ఈ మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ఆయన ఒక చాలా విశిష్టమైన రీతిలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఆయనకి శుభాభినందనలు. ఈరోజు మా క్లబ్ సభ్యులు ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ గారి 60వ పుట్టినరోజు అయిపోయి 61లోకి ఆయన ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవలే కాకుండా
నాటక పరిషత్తులు, దాంతోపాటు మా పాల్ హారిస్ సంబంధించినటువంటి పురస్కారాన్ని ఏర్పాటు చేసి పాల్ హారిస్ పురస్కారాన్ని మా రోటరీలో ప్రముఖంగా ఎవరైతే సేవలు చేశారో వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 50వ పుట్టినరోజును పురస్కరించుకొని సినీ సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు చెప్పారు. సంగీతాభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక మరియు వేదిక కార్యక్రమం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి మాట్లాడుతూ ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 16,000 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారని ఆయన చెప్పారు. 1976 జూన్ 11వ తేదీన అన్నకిల్లి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైన ఇళయరాజా 1977లో తెలుగులోకి అనువదించిన భద్రకాళి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారని ఆయన తెలియజేశారు. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశ్కన్ అని ఆయన చెప్పారు. ఈ సంగీత విభావరిలో సత్యవర్ధన్, విష్ణుప్రియ, సాంబశివరావు, శిరీష మరియు సత్యనారాయణ తదితరులు నేపథ్యగానం చేస్తారని ఆయన చెప్పారు. సంస్థ సభ్యులు దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ స్వరలయ కార్యక్రమాలను ఆదరిస్తున్న తెనాలి వాసులు ఈ సంగీత విభావరిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక గత 30 ఏళ్లుగా 3 దశాబ్దాలుగా విశిష్ట కార్యక్రమాలు చేస్తూ విశేషంగా తెనాలి ప్రజల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాము. ఈ నేపథ్యంలో ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకులు 1976లో ఒక తమిళ సినిమాతో సినీ పరిశ్రమ ప్రవేశించారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా తెనాల్లో గ్రాండ్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాము. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై, పందరు నుంచి సింగర్స్ వస్తున్నారు. ఇది ఈ నెల 20వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకి కన్యకాపరమేశ్వరి సత్రం ప్రాంగణంలో ఈ మధుర సంగీత విభావం జరుగుతుంది. దీనికి సంగీత ప్రియులకు అందరికీ ఇదే ఆహ్వానం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన డాక్టర్ ఎంవి సత్యనారాయణ గారికి, మా స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి గారికి, ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలకు ఈ 20వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి అందరినీ ఆహ్లాదపరిచే నిమిత్తం మన సంగీతంలో ప్రముఖులైన ఇళయరాజా గారి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక మ్యూజికల్ నైట్ కేవలం ఉచితంగా అండి. మామూలుగా ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ 100,000 పెట్టి కట్టాలి. అట్లాంటిది ఉచితంగా తెనాలి పట్టణ ప్రజలు ఆహ్లాదపరిచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ విచ్చేసి మీరు ఆనందపడి మమ్మల్ని కూడా ఆనందపరచుకుందిగా ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. లక్కరాజు సాయి గారు, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఈ నిర్వహిస్తున్నారు. ఇది ఇళయరాజా గారి 50వ సినీ ప్రస్థాన సందర్భంగా చేసే కార్యక్రమం. ఆయన దానికి ఆయన జీవిత చరిత్రకంగా చూస్తే ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఏమీ తెలియకుండా ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండా ఓన్గా నేర్చుకుని వచ్చేసి ఈ ప్రపంచంలోనే పెద్ద స్టేజ్కి వెళ్ళిన ఇళయరాజా గారిని గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన పాటలని. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ పాఠశాలలోని 115 మంది విద్యార్థులకు 70,000 రూపాయల విలువ చేసే పుస్తకాలను తహసీల్దార్ గోపాలకృష్ణ అందించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది సాయంతో వీటిని అందజేశారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో ముక్తి ట్రైబల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రెవెన్యూ అధికారులు సిబ్బంది సాయంతో 70,000 రూపాయల విలువ గల పుస్తకాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణలు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతల వితరణ ఎంతో ఉపయోగకరమని వారన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ముక్తి ట్రైబల్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంగలకుదురు హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి యూనిఫామ్స్తో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సీతమ్మ బడి భోజనాన్ని కూడా అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ రికగ్నైజ్డ్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాన్ని గుర్తించినటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే వారి యొక్క బృందంతో కలిసి ఈరోజు దాదాపు 70,000 రూపాయలు ఖరీదైనటువంటి పుస్తకాలను చెల్లించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ తరఫున
సారు మరి మంచి హృదయంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పాఠ్య పుస్తకాలు కావాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖున మరి జరగబోయే ఎగ్జామ్ పరీక్షలో కూడా పుస్తకాలు అవసరం కాబట్టి మరి సహృదయంతో మరి ఈ బుక్స్ మొత్తాన్ని కూడా విధిని స్వీకరించి మరి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మన ఎలిమెంటరీ పిల్లలందరికీ కూడా అందజేయడానికి సార్ గారే ప్రత్యేకంగా తన యొక్క ఉదారత్వాన్ని మన ముక్తి సంస్థకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చేసినటువంటి సార్ గారికి తమ యొక్క ప్రేమ, ఆ యొక్క త్యాగ స్వభావానికి మన ముక్తి సంస్థ వినలేని కృతజ్ఞత భావంతో మేమందరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్న వారితో పాటు మరి చాలా మంది మన తెనాలి పట్టణం, గుంటూరు ఈ వివిధ ప్రాంతాల నుంచి బాగా చదువుకొని చదువుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది కాబట్టి ఏనుగు గ్రేట్ అయిపోయింది అంట. అర్థమైనా ఈ కథలో ఏమర్థమై వాళ్ళంటే మీకు చదువు మాత్రమే మనల్ని నిలబెడుతుంది, వేరే ఏం లేదు. బలం అది ఇది ఏమి ఉండదు. బాగా చదువుకుంటే మనం అందరిలో కల్లా గొప్పవాడిగా ఉంటాం. బాగా చదువుకోవడం ఒకటే మీ లక్ష్యం అయి ఉండాలి. ఇక మీకు కావాల్సిన తిండి లేకపోతే పుస్తకాలు ఇట్లాంటి పెద్ద ఫాదర్స్ ఉంటారు కదా, మంచి మనసున్న ఫాదర్స్, మీకు ఏం కావాలో 1-2 సార్లు అలాంటి వాళ్ళని సంప్రదించి మరి మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు. పిల్లలకు మరి ముఖ్యంగా శుభ్రత ఉండాలి. చక్కగా రోజు స్నానం చేయడం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ లాగా ఉంటే మన ఫ్యాకల్టీ టీచర్స్కి చెప్పడం. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కదా, జలుబు వస్తుంటుంది, జ్వరం వస్తుంటుంది, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవన్నీ మన తల్లిదండ్రులు ఎలాగో వాళ్ళతో మాట్లాడి ఆ ఇబ్బందులు ఏమి లేకుండా చూసుకోవడం, టైంకి వేళకి ఫోన్ చేసి చక్కగా చదువుకోవడం ఒకటే మన మార్గం. చదివే మనం నిలబెడుతుంది. బాగా చదువుకోండి. ఇలాంటి నేను కాకపోతే ఇంకొకరు వస్తారు, మీకు మంచి జరగాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్క వేస్తుందంటూ నాయకుల ఆరోపణ. సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. ఘనంగా 60వ పుట్టినరోజు వేడుకలు. దేవతా వృక్షాలు నాటిన రోటరీ సభ్యులు. ఇరవైవ తేదీన ప్రముఖ హరికథకులు నన్నపనేని సాంబశివరావు 10వ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన నన్నపనేని రాంబాబు. ముఖ్య అతిథిగా పాల్గొనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కళాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించిన నన్నపనేని రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.